అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. సరే, చాలామంది పారిశ్రామికవేత్తలను కలిశారు, చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మీ తాలూకా పర్యటన, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడాయనేటువంటిది కనబడతా ఉంది. తీరా మీరు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజుల్లో కానీ, ముఖ్యమంత్రి గారి తాలూకా ట్విట్టర్లో కానీ, లేదా పత్రికా ప్రకటనలో కానీ చివరికి ఏంటయ్యా అనంటే ముఖ్యమంత్రి గారు ఎవరితోనైతే చర్చించామో కొంతమంది ఆలోచిస్తాం, కొంతమంది ఏమో చర్చిస్తాం, కొంతమంది ఏమో చూస్తాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు. సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరితోనన్నా మాట్లాడినప్పుడు, ఏ పారిశ్రామికవేత్తను కలిసినప్పుడైనా లేదా ఏదన్నా ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళు అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తామంటామో లేకపోతే చూస్తామంటాం అన్నటువంటి చెప్తారు. అదే మీకు కూడా చెప్పారు.